ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డేట్ చేంజ్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ముందుగా ప్రకటించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ మార్చి 2వ తారీఖు నుండి మార్చి 20వ తారీఖు వరకు కూడా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరుగుతుందని అన్ని ఆర్ఆర్బీస్ నుండి అఫీషియల్గా ఎగ్జామ్ షెడ్యూల్ అనేది పబ్లిష్ చేశారు. అయితే లేటెస్ట్గా వచ్చిన అప్డేట్ ప్రకారం మార్చి 20వ తారీఖు వరకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ జరగదు. మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ముందుగా ప్రకటించినటువంటి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే మార్చి 2వ తారీఖు నుండి మార్చి 20వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుందని. అయితే దీని తర్వాత మనకి ఏఎల్పీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే అఫీషియల్గా ఇవ్వడం జరిగింది. అంటే మనకి మార్చి 20వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్ జరగకపోవడానికి కారణం కూడా ఇదని చెప్పవచ్చు. ఎందుకంటే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి, అలానే జూనియర్ ఇంజనీరింగ్, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ మెటరాలజికల్ అసిస్టెంట్, ఇంకా కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ ఈ పోస్టులకు సంబంధించి CBT 2 అనేది మార్చి 19వ తారీఖు నుండి మార్చి 20వ తారీఖు వరకు కూడా కండక్ట్ చేస్తామని చెప్పేసి ఆర్ఆర్బీ నుండి అఫీషియల్గా అయితే ఒక నోటీస్ అనేది పబ్లిష్ చేశారు రీసెంట్గా. ఇక్కడ ఈ నోటిఫికేషన్ సంబంధించి CBT 1 రిజల్ట్స్ రాకముందే CBT 2 ఎగ్జామ్ డేట్స్ అయితే మనకి అనౌన్స్ చేశారు. ఇక్కడ CBT 1 రిజల్ట్స్ గురించి కూడా ఒక పాయింట్ అనేది మెన్షన్ చేశారు. ద రిజల్ట్స్ ఫర్ ద ఫస్ట్ స్టేజ్ CBT ఆర్ అండర్ ఫైనలైజేషన్ అండ్ లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ ఫర్ సెకండ్ స్టేజ్ CBT విల్ బి పబ్లిష్డ్ షార్ట్లీ. ఏఎల్పీ జేఈకి సంబంధించి CBT 1 రిజల్ట్స్ కూడా చాలా త్వరగానే పబ్లిష్ చేస్తామని చెప్పేసి ఈ నోటీసులు అయితే మనకి అఫీషియల్గా మెన్షన్ చేశారు. ఏఎల్పీ జేఈకి సంబంధించి CBT 2 డేట్స్ అనౌన్స్ చేయకముందే ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. మార్చి 20th వరకు కూడా ఎగ్జామ్ జరుగుతుందని. కానీ ఇక్కడ 19th, 20th కూడా వీటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంది. అలానే ఈ 2 నోటిఫికేషన్స్ కూడా అప్లికేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ డేట్స్ అనేవి కొంచెం చేంజ్ చేశారు. మనకి మార్చి 18th ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేస్తున్నారు. ఈ 19th, 20th మార్చి 19th, 20th జేఈ ఇంకా ఏఎల్పీకి సంబంధించి CBT 2 ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి. మార్చి 18th మనకు ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. దానికి సంబంధించి అఫీషియల్ అప్డేట్ కూడా మనం ఆర్ఆర్బీ భువనేశ్వర్లో చూడవచ్చు. ఇక్కడ ఆర్ఆర్బీ భువనేశ్వర్ అఫీషియల్ వెబ్సైట్ని కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకి రైట్ సైడ్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ రిక్రూట్మెంట్లోకి వెళ్ళినట్లయితే రిక్రూట్మెంట్లో మనకి షెడ్యూల్డ్ ప్రోగ్రామ్స్లో క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ ఏ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయబోతున్నారని చెప్పేసి ఇక్కడ షెడ్యూల్ ప్రోగ్రామ్ అయితే చూడవచ్చు. ఇంకా ఏఎల్పీకి సంబంధించి CBT 2 అనేది 19వ తారీఖు 20వ తారీఖు కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఆల్రెడీ అఫీషియల్గా వచ్చిన నోటీసు. ఇంకా అలానే CN03 అంటే మనకి జేఈ జూనియర్ ఇంజనీరు, డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, ఇంకా కెమికల్ మెటరాలజికల్ అసిస్టెంట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి కూడా CBT 2 అనేది నెక్స్ట్ మంత్ మార్చి 19వ తారీఖు 20వ తారీఖు అయితే కండక్ట్ చేయబోతున్నారు. మనకి ఏఎల్పీ జేఈకి సంబంధించి 2 నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఇచ్చారు. CBT 2 19th, 20th కండక్ట్ చేస్తామని. ఈ 2 రోజులు కూడా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 18th క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఈ షెడ్యూల్ ప్రోగ్రాంలో CNRPF 02 2024 కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ అంటే మన కానిస్టేబుల్కి సంబంధించి నోటిఫికేషన్ ఎగ్జామ్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్స్ చూడండి. 2వ తారీఖు 3వ నెల 2025 నుండి 18వ తారీఖు 3వ నెల 2025 మనకి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది ఫస్ట్ ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి 20వ తారీఖు వరకు కూడా ఎగ్జామ్ జరగాల్సి ఉంది. కానీ ఏఎల్పీ జేఈకి సంబంధించి ఎగ్జామ్స్ కూడా CBT షెడ్యూల్ ఇచ్చారు కాబట్టి 18th మనకి ఈ షెడ్యూల్ అనేది క్లోజ్ చేస్తున్నారు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది మార్చి 18th కంప్లీట్ అవ్వబోతుంది. ఇది ఆర్ఆర్బీ భువనేశ్వర్ నుండి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇంకా అన్ని జోన్స్లో కూడా ఈ అప్డేట్ రావాల్సి ఉంది. ఇంకా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది 18th క్లోజ్ చేసే విధంగా మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుండి ఒక అఫీషియల్ నోటీస్ అనేది పబ్లిష్ చేయాల్సి ఉంది. ఇంకా దానికి సంబంధించి అప్డేట్ కూడా చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.